బ్యాక్ వార్తా విశ్లేషణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సమరబేరి అంటూ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. దాదాపు 40,000 కార్యకర్తలు ఈ యొక్క భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయాలనే వ్యూహరచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఏ విధంగా ఎదుర్కోబోతున్నారో మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకుడు విజిత్ వర్మ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజిత్ వర్మ గారు. అదేవిధంగా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలరాజ్ యాదవ్ గారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత మానవత రాయ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ మానవత రాయ్ గారు. మొదటగా చెప్పండి విజిత్ వర్మ గారు, మీరు గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ అంత బలహీనంగా ఉంటుంది, కాస్త వీక్ ఉంటుంది అర్బన్తో పోలిస్తే. స్థానిక సంస్థల ఎన్నికలకేమో కాంగ్రెస్ సిద్ధమవుతుంది. మరోవైపు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా క్యాడర్ గట్టిగా ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో. బీజేపీ ఏ రకంగా సిద్ధంగా పోతుంది, ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలన చూశారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 18 నెలల్లో ఏం ఎలగబెట్టింది అనేది కూడా చూశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఓకే, సో ఆ పరంగా చూసినట్టయితే అప్పుడు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా తిరస్కరించారో అదే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ కూడా ఎదురవుతుంది. ఎందుకంటే 6 గ్యారంటీల హామీ పేరుతోటి ముందుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. సరే, అప్పుడు గతంలో అరాచకత్వం, అవినీతి, టూ మచ్ ఆఫ్ కరప్షన్ ఉందని చెప్పి ఆ పార్టీ వద్దు మాకు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకొక ఆల్టర్నేట్ చూసుకున్నారు. ఆల్టర్నేట్ కాంగ్రెస్ ఆ రోజు అయింది. సో దాని తర్వాత కూడా అప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మోసం చేసింది. అంటే రెండు సేమ్ పడవాలి. ఎక్కడ కూడా ఎవరు కూడా మేము డెవలప్మెంట్ మీద ఆలోచన చేయాలి, ప్రజల కోసం ఆలోచన చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకుండా రాష్ట్ర ప్రజల్ని 2 పార్టీలు అతి దారుణంగా మోసం చేసినాయి. సో వాళ్ళు ఏ పేరు చెప్పుకొని ఈరోజు ముందుకెళ్తారు అనేది ఈ యొక్క ఎన్నికల్లో ముందుకెళ్తారు. అందుకే వాళ్ళకి అవ్వలేక, వాళ్ళకి చెయ్యలేక ఈరోజు ఏదో ఒక పేరుతోటి డిలే చేయాలి. ఎప్పుడో రావాల్సిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇన్ని రోజుల వరకు డిలే అయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ ఫెయిల్యూర్. వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు అంటున్నారు. వాళ్ళ మెయిన్ అయినటువంటి రైతు భరోసా ఇచ్చారు, రైతు రుణమాఫీ ఇచ్చారు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నారు, ఉచిత బస్సు ఇచ్చారు. వాళ్ళు చెప్పిన హామీలు చాలా మేరకు సంవత్సరంలోనే అయింది కదా, 18 నెలలు అయింది కదా, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా పెద్ద ఎత్తున కడుతున్నారు, 3 లక్షల ఇల్లు ఇచ్చిర్రు. ఆల్రెడీ గతంలో కొన్ని కట్టినవి అప్పుడు ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్సే. వీళ్ళు కొత్తగా కట్టింది లేదు, పెద్దగా చేసిందేం లేదు. అండ్ అదే విధంగా వీళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు అన్ని అటకెక్కినాయి. ఒకటి ఇచ్చారు. అందులో ఏంది అని అంటే ఫ్రీ బస్ ఒకటే ఇచ్చారు. అంతకు మించి మహిళలకు ఫ్రీ బస్ తప్ప ఎక్కడ ఇచ్చారు? 200 యూనిట్లు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఒకసారి మీరు కొన్ని ప్రాంతాలకు రండి, హైదరాబాద్లలో డబల్ ద రేట్లు వేసి మేము 200 యూనిట్లు ఫ్రీకి ఇస్తున్నాం అని చెప్పి డబల్ ద రేట్లు వేసి హింసిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, హింస పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా మోసాలే తప్ప ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు 1.5 year నుంచి కళ్ళు మూసుకొని ఈ రోజు ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది, అందరికి కూడా ఇవ్వలేదు. ఏ విధంగా అయితే మేము మా ప్రభుత్వం వస్తే వెంటనే రుణమాఫీ ఏ విధంగా అయితే చేస్తామో, మా ప్రభుత్వం వస్తే రేపటి నుంచి అందరికీ కూడా రైతు బంధు ఇస్తామని ఏ విధంగా అయితే చెప్పారో అదంతా సుత్త తప్పు, ఫెయిల్యూర్ తప్ప ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇచ్చిన దాంట్లో కూడా కొంతమందికే ఇస్తున్నారే తప్ప, సెలెక్టివ్ బేస్డ్ ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నిజంగా ఇవ్వాలి అనేది లేదు. జస్ట్ ఎలక్షన్ కోసమని ఇవ్వడం తప్ప ఇంకోటి లేదు. సామాజిక న్యాయ బేరీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ పెడుతుంది. దానికి ఆ బహిరంగ సభకు దాదాపు 40,000 మంది కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. దాదాపు 12,000 పైచిలుకున్నటువంటి గ్రామశాఖ అధ్యక్షులు కూడా రాబోతున్నారు. మొత్తం స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధం చేయడానికి కాంగ్రెస్ ప్రణాళిక రూపొందిస్తుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలను నమ్ముకుంటుంది. బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోగలుగుతుంది అధికార పార్టీని? ముందుగా రాజిరెడ్డి గారు, మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలు విజిత్ వర్మ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి మానవతరాయ్ గారికి నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఏదైతే సంవిధాన్ పేరుతోటి జై బాపు జై భీమ్ సంవిధాన్ సభ పేరుతో ఏదైతే ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సభ ఏదైతే ఉందో ఇవాళ పూర్తిగా ఇది ఎలక్షన్ సభగా మనం భావించవచ్చు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సందర్భం, ఒకవైపు హైకోర్టు మొట్టికాయలు పెట్టిన సందర్భం, సుమారు 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి
సందర్భంలో 14-15 నెలలుగా గ్రామ పంచాయతీలో పరిపాలన కుంటుపడిన సందర్భం. ఇవాళ ఒకవైపు పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు గతంలో పనిచేసిన వాళ్ళు అయ్యా మేము 10 లక్షలు 5 లక్షలు వర్క్ చేసినాం, కనీసం 5 లక్షలు 10 లక్షల వర్క్ సమయం బిల్లులు పాస్ చేయమని చెప్పేసి నిలదీస్తున్న సందర్భం, నిరసన జరుపుతున్న సందర్భం కూడా మనం చాలా సందర్భాల్లో ఈ 10 నెలల కాలంలో చూసినాం. సర్పంచుల ఫోరాలు సెక్రటరీ ముట్టడి చేసినారు, సెక్రటరీతో ప్రగతి భవన్ ప్రజాభవన్కి వెళ్ళినారు, అనేక రకాల విన్నతులు చేస్తున్నారు, అనేక రకాలు చూస్తూ ఉన్నాం. ఒకవైపు అదే క్రమంలో వీళ్ళు 18 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు తీరు ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం. ఖర్గే గారు నిన్న ఏదైతే పర్యటన చేసినారో ఆ పర్యటన అంతా కూడా ఎట్లా బుజ్జగింపులు, ఇలా ఏమైనా కార్యకర్త సమావేశం మీరు అంటారు, కానీ ఎవరైతే మంత్రివర్గ కూర్పులో అవగాహన దొరకో వాళ్ళందరూ బుజ్జగింపులు జరిగింది. అసలు సార్ నేనేమంటున్నానంటే ఇవాళ ఖర్గే గారు చేస్తున్నటువంటి పర్యటన ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది. ఇంతకుముందు బుజ్జగింపుల కార్యక్రమం జరిగింది, బుజ్జగింపులు నిరసనలు అయిపోయినాయి. తర్వాత సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇలా బీసీ రిజర్వేషన్ల పేరుతో ఏదైతే జరుగుతున్న కుట్ర ఏదైతే ఉందో రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉరితాడు పడబోతుంది మీరు రాజిరెడ్డి గారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ వాళ్ళు బహిరంగ సభ పేరే సామాజిక న్యాయ సమర బేరీ అని పెట్టారు, ఎట్లా ఉరితారు పడుతుంది సార్? నేను ఏమంటున్నారు సార్, ఇప్పుడు సామాజిక న్యాయం అని అంటున్నారు సార్. 60 సంవత్సరాల కాలంలో ఇక్కడ అనేక రకాల పార్టీలు అధికారంలోకి ఉన్నాయి, క్యాబినెట్లు ఉన్నాయి. ఇలా ముస్లిం మైనార్టీలు ఈ క్యాబినెట్ లో లేరు. బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవ కుటుంబ సోదరులకు ఇందులో స్థానం లేదు, 300 కాపులకు దీంట్లో స్థానం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్ ఎవరండి, మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర పగ్గాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఎవరండి, ముఖ్యమంత్రి. నేను అంటాను సార్, నేను ఖాళీలకు సంబంధించి 3 ఉన్నవి మెయిన్ ఇంపార్టెంట్ శాఖలు సార్ రాజిరెడ్డి గారు. మనం డిస్కస్ చేసిన విద్యాశాఖ కానీ, అదేవిధంగా సంక్షేమ శాఖ కానీ, పురపాలక పట్టణ శాఖ కానీ, హోం శాఖ కానీ, ఇవన్నీ కూడా కీలకమైన శాఖలు. ఎప్పుడైతే పని విభజన జరిగినప్పుడు ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలకు మంచి పరిపాలన అందించే అవకాశం ఉంటుంది. గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను కూడా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇలా రేవంత్ రెడ్డి గారిని మీ రాజనీతి ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఒక 3 నెలలు మంత్రివర్గం అయినందుకే రకరకాల మాట్లాడిన కదా పిసిసి అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు. మరి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, అదే సుమారు 18 నెలలు అవుతుంది, ఎందుకు మంత్రివర్గంలో ఫుల్ క్యాబినెట్ ను చేయలేకపోయినాం అనే దాన్ని అడుగుతా ఉన్నాం. సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని చెప్పేసి మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అయితే పెట్టినారు. ఇలా అన్ని వర్గాలకు ఎందుకు క్యాబినెట్ లో అవకాశం కల్పించలేకపోయినా అడుగుతా ఉన్నాం. ఇలా కులగన్న పేరుతో లెక్కలు తీసింది నువ్వే కదా, కులగన్న పేరుతో బీసీలలో ఈ జనాభా ఇది ఉంది అని చెప్పినావు. ప్రత్యేక జనాభా ఉన్నటువంటి యాదవ కుటుంబ సోదరులకు ఎందుకు మధ్యవర్గ స్థానం కల్పించాలని చెప్పేసి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడుగా బీఆర్ఎస్ పార్టీ అధికార పత్రిక మేము అడుగుతా ఉన్నాం. అదే క్రమంలో రాజిరెడ్డి గారు ఇవాళ ప్రశ్నించాల్సింది కాంగ్రెస్ పార్టీని. ఇలా 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇవాళ ఏదైతే మీరు ఎలక్షన్ సమయంలో ఏమని పెట్టినారు, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినారు. కామారెడ్డికి ఎక్కడ కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, ఒక ఓబీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి డిక్లరేషన్ పెట్టారు. ఆ డిక్లరేషన్ మీరు చెప్పింది ఏంది, మేము వచ్చిన 6 నెలల్లోనే మేము 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇస్తాం. ఇచ్చినటువంటి బలహీన వర్గాల వల్ల ఏం ఉపయోగం జరుగుతుందని చెప్పిండు. 23,000 అంటే పంచాయతీలలో, మున్సిపాలిటీలలో 23,000 మంది బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధి దొరుకుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పింది సార్. మరి 6 నెలలు గడిచిపోయింది, 18 నెలలు అయింది సార్. నేను ఏమంటా సార్, అంటే అసెంబ్లీలో పెడతాము, కేంద్రం ఆమోదించదని మీకు ఆలోచన ముందే తెలుసు అన్నట. నేను రాజు ఏమంటున్నంటే, మీరు ఆ రోజు చెప్పారు తిలకబా మేము వస్తున్నాము, 6 నెలల్లో బిల్లును ప్రవేశపెడుతున్నాము, 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాము, దీనివల్ల 23,000 మంది బీసీ ప్రజాప్రతినిధులు న్యాయం జరగబోతుంది, కొత్త వాళ్ళు ఎన్నికవుతారని చెప్పి మీరే చెప్పారు సార్. మరి ఇంకోటి నేను సార్ ఏమంటున్నా, మీరు ఇప్పుడు ఇవాళ మీరు బిల్లు పెట్టినని మీరు అంటారు రాజిరెడ్డి గారు, కేంద్రం మీద నెట్టేస్తున్నారు మీరు అంటారు. అంటే గతంలో మీకు తెలుసు అన్నట్టు కదా, ఎప్పుడైతే కామన్ డిక్లరేషన్ పెడుతున్నారో మీకు తెలుసే కదా. మరి తెలిసి ఎందుకు బలహీన వర్గాలను మోసం చేసినావు? బిల్లు మాత్రం మేము పెడతాం, కేంద్రం రాష్ట్రపతి దగ్గర ఆమోద ముద్ర పొందదు, బీసీలకు అన్యాయం చేస్తారని ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిర్రా. అదొకసారి. ఇంకోటి కూడా రెండోది అడుగుతున్నాను నేను ఇవాళ. రెండోది ఏదైతే ప్రధానంగా ఉందో, ప్రతి బడ్జెట్ లో వీళ్ళు 20,000 కోట్లు పెడతారని చెప్పారు సార్. వీళ్ళు 2 బడ్జెట్లు పెట్టారు సార్. 2 బడ్జెట్లు ఎన్ని పెట్టారు సార్? ఫస్ట్ బడ్జెట్ లో 7,000 పెట్టారు, తర్వాత బడ్జెట్ లో 9,000 పెట్టారు. మరి 20,000 కోట్లు పెడతాను మీ చేతిలో ఉంది కదా. ఓకే, ఇవాళ కేంద్రం మీదకి నెట్టేసారు కదా, ఏదైతే 42% రిజర్వేషన్లు అనే దాన్ని ఏదైతే మీరు చేసిరో కేంద్రం మీద నెట్టినటువంటి మీరు ఇవాళ మీ చేతిలో ఉన్నటువంటి బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు? 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతాను బలహీన వర్గాలకి, ఎందుకు మీరు ఇవాళ బడ్జెట్ లో పెట్టలేకపోయినారు? అంటే ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి పెదాలమై ప్రేమ మాత్రమే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ గుండెల్లో బలహీన వర్గాల మీద ప్రేమ లేదని స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇవాళ 23% రిజర్వేషన్ గతంలోనే ఉంటాయా, లేకపోతే ఓడిస్తారు అనేది కూడా ఇవాళ స్పష్టంగా మాట్లాడదాం. మానవతరాయ్ గారు, ఇప్పుడు బాలరాజ్ గారు లేవనెత్తిన అంశం ఏంటంటే, సామాజిక న్యాయ సమర బేరీ నిర్వహిస్తున్నారు మీరు ఈరోజు పెట్టి.
కానీ అసలు సామాజిక న్యాయం ఈ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. చాలామంది వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మంత్రి పదవుల్లో స్థానమే కల్పించలేదు. ఇక్కడి సామాజిక సమరబేరి. అదేవిధంగా 42% రిజర్వేషన్ అన్నారు, ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు. ఇంకొకటి ఏంటంటే 20,000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతా అన్నారు, కానీ 20,000 కోట్లు కాదు, ఒకసారి 9,000 కోట్లు, ఒకసారి 7,000 కోట్లే బడ్జెట్లో పెట్టారు అని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు బీజేపీకి లేదు. సామాజిక న్యాయం కళ్ళ ముందు కనపట్టలేదా? మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక దళితుడు, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ. మరి ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీకి ఇస్తా అని ఊరించి బీసీలను అట్లా మోసం చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు అసలు వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి కనీసం పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు బీసీకి రండి పోనీ, రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వకపోనియండి, కనీసం రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవ్వాలా వద్దా? ఇవన్నీ చేయకుండా మన వరంగల్ జరిగినటువంటి సభలో అసలు బీసీల ఊసే లేకుండా వాళ్ళు సభను ముగించిన వాళ్ళు మాట్లాడతారండి. అసలు బీసీలకు ద్రోహం చేసింది బీఆర్ఎస్ కాదా? ఈ దేశంలో బీసీలకు మండల్ కమిషన్ ద్వారా సిఫార్సుల ద్వారా వీపీ సింగ్ ప్రభుత్వము బీసీలకు పార్లమెంట్లో చట్టం ద్వారా అమలు చేయాలని 27% అమలు చేయాలని చూస్తే ఆ ప్రభుత్వానికి మద్దతు సమరించుకొని ఆ ప్రభుత్వాన్ని కూల్చి బీసీలకు ద్రోహం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా? తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పివి నరసింహరావు గారి హయాంలో 27% రిజర్వేషన్లు అమలైతే చట్టబద్ధంగా దేశవ్యాప్తంగా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కేంద్రీయ విద్యా సంస్థల్లో, సెంట్రల్ యూనివర్సిటీల్లో, ఐఐటీల్లో, ఐఎంలో 2006 వరకు అసలు ఓబీసీలకు రిజర్వేషన్లే లేవు. అట్లాంటిది ఓబీసీలకు రిజర్వేషన్ ఉండాలని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 27% రిజర్వేషన్, మానవతరాయ్ గారు ఒకటి, ఇప్పుడు యాదవులకు కానీ, కురుమలకు కానీ, మున్నూరు కాపులకు కానీ, మైనార్టీలకు కానీ అవకాశం కల్పించాలి క్యాబినెట్ లో. అసలు వీళ్ళు మాట్లాడడానికి రైట్స్ ఏమంటున్నారు? మిమ్మల్ని 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటి వరకు అసలు ఏ క్యాబినెట్ లో అయినా కొండా సురేఖ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకాటి శ్రీహరి గారు ఉన్నారా? 3 మంత్రులు. ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఓ బట్టి విక్రమార్ గారు, వివేక్ గారు, మా ఎస్సీ మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గంలో మరి దామోదర్ రాజనరసింహ గారు, తర్వాత లక్ష్మణ్ కుమార్ గారు. ఈ విధంగా మాకు ఇట్నా ఆబాది ఉత్నా హక్ అని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు అవకాశాలు రాజ్యాధికారం కల్పించడంలో భాగం కదా. అసలు ఈ దేశంలో 42% రిజర్వేషన్ కల్పించాలి బీసీలకనే ఆలోచన కల్పించి దాన్ని తీర్మానం చేసి అమలు అసెంబ్లీలో పెట్టి ఢిల్లీకి పంపింది మేం కాదా? మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు తాత్సర్యం చేసి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే పంపి ఎన్నో రోజులైంది. 9వ షెడ్యూల్ పార్లమెంట్ లో ఆమోదం చేసి 9వ షెడ్యూల్ చేస్తే మరి తమిళనాడులో లాగానే 69% రిజర్వేషన్ అమలయ్యే కదా ఆలోచన. కాబట్టి మొన్న హైకోర్టు నేపథ్యంలో ఈ సర్పంచ్ ఎన్నికైన ఆగిన, లేకపోతే మేము అమలు చేసేవాళ్ళమే. జియో తీసి 42% అమలు చేసేవాళ్ళమా? లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి వ్యూహాత్మకంగా బీసీలకు మేము ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ వాటా దక్కే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఎన్నికలకు ముందు పోయామా అనే అంశంలో మేము అదే విధంగా స్థానిక సంస్థలే కాదు రాజ్యాంగం పైన దాడి చేస్తుంది. బీజేపీ ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి. మాట్లాడితే ఒక మంత్రి ఎవడంటాడు భారతదేశంలో అసలు రాజ్యాంగం వద్దు, రాజ్యాంగాన్ని మారుద్దామంటారు. కేసీఆర్ గారు కూడా ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని బరాబర్ మారవాల్సిందే అని చెప్పి ఆ పాపం తెలిగే ఓడిపోయిండు. కాబట్టి రాజ్యాంగం మీద గ్రామ స్థాయిలో అన్ని వర్గాలకు, అణగారిన వర్గాలకు, అన్ని వర్గాలకు అవగాహన కల్పించాలని చెప్పి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరగబోతుంది. మీరు ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ఇచ్చినటువంటి హామీ, కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు ఇచ్చినటువంటి హామీ 42% 6 నెలల లోపలనే అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తారా లేదా? అవి పాత రిజర్వేషన్లు ఉంటాయా, కొత్త రిజర్వేషన్లు వస్తాయా? ఎలాంటి క్లారిటీ లేదు కదా. ఈరోజు బహిరంగ సభ పెడుతున్నారు, ఏకంగా స్థానిక సంస్థలకు సిద్ధంగా అంటూ కూడా ఇంటి ఇవ్వబోతున్నారు. కానీ ఇప్పటి వరకు రిజర్వేషన్ మీద స్పష్టత లేదు. మానవతరాయ్ గారు, ఇప్పుడు రిజర్వేషన్ల పైన స్పష్టత చేస్తాం. పంచాయతీరాజ్ శాఖ అధికారులు వార్డులు విభజన ఎంతమంది, ఎంపీటీసీలు ఎంతమంది, జెడ్పీటీసీలు ఎంతమంది, అన్ని కూడా ఎన్నికల సంఘం అధికారులు మొత్తం కూడా చేసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో 6 నెలల క్రితం ఒక వ్యక్తులు, 2 వ్యక్తులు కోర్టుకు వెళ్తే, గత బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు సర్పంచులు కోర్టుకు వెళ్తే ఆ జాప్యం మూలంగా జరిగింది. లేకపోతే మాకైనటువంటి వ్యూహాత్మక ఎత్తుగళ్ళు మాకున్నాయి. తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఎన్నికలు కొనసాగి ఎట్లా జరుగుతాయో చూద్దరు గారు మీరు. ఎందుకంటే ఈ దేశంలో
ఆర్థిక విధానాలు, ఆర్థికవేత్తలు కానివ్వండి, దేశాన్ని ప్రగతి పదంలో నడిపినటువంటి అంశాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గరే ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీలు ఏంటంటే తాత్కాలిక ఉద్రేకవేత్తలే ఉంటారు కానీ ఆర్థికవేత్తలు ఉంటారు. కాబట్టి మనకు తెలిసిన సమాచారం ప్రకారం త్వరలోనే ఆ బీసీలు ఆ తీపి కబురు అందుకోబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల్లో తప్పకుండా అందులో దాదాపు 10-12 వేల పైచిలకు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారులే కైవసం చేసుకుంటారు. 538 జెడ్పీటీసీ స్థానాల్లో, అదే విధంగా ఎంపీటీసీ స్థానాల్లో కూడా దాదాపు కాంగ్రెస్ అభ్యర్థులే 5,517 ఎంపీటీసీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారు. బీఆర్ఎస్ కు బీజేపీకి ఏం రావా? అందుకే మొత్తం అంటారు నేను 12,500 మాకు కూడా వచ్చినాయి. అప్పుడు గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా 2,000, 3,000 సాధించినాం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచులు ఎంత నిర్బంధాలు ఏకగ్రీవాలు చేసినా సరే మా సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి. ఈ రోజు 20 లక్షల ఇందిరమ్మ లబ్ధారులు 5 ఏళ్లలో కాబోతున్నారు. వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. అదే విధంగా 50 లక్షల మందికి 200 యూనిట్లకి గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్న వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. 190 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తూ వాళ్ళు దాదాపు 6,000 కోట్లు ఆదా చేసుకున్నారు. వాళ్ళ ఆశీస్సులు మాకుంటాయి. 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ అందిస్తున్నాం. వాళ్ళ ఆశలు ఉంటాయి. 25,34,000 మంది రైతుల ఖాతాల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. వాళ్ళ ఆశలు ఉంటాయి. దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు 1,49,00,000 ఎకరాలకు దాదాపు మనం 9 రోజుల్లో 9,000 కోట్లు వేసి రైతు భరోసాను అందించడం. వీళ్ళందరి ఆశీస్సులు దీవెనలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో డోకా లేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఉద్యోగాల ప్రక్రియ 60,000 భర్తీ చేసిన మళ్ళీ 32,000 భర్తీ చేయడానికి ఆగస్టు మొదటి వారంలోనే నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. మానవతరాయ్ గారు మీ దగ్గరకు వస్తా. మొత్తం వాళ్ళే 90% స్వీప్ చేస్తారని చెప్తున్నారు. 42% రిజర్వేషన్లు కూడా అమలు చేసే దశగానే ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుందని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ సంక్షేమ పథకాలే వాళ్ళను ఆదుకుంటాయి, సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని వాళ్ళు భావిస్తున్నారు. అంతేకాకుండా బీసీల గురించి మాట్లాడే కనీస రైట్స్ బీఆర్ఎస్ కు లేవంటున్నారు. సార్ ఇప్పుడు రాజరెడ్డి గారు ఎలక్షన్ లో మేనిఫెస్టో వీళ్ళు పెట్టిన అంశాలు చదివితే నవ్వొస్తుంది. అన్ని కూడా వీళ్ళు పెట్టినటువంటి బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు సార్. ఇంతవరకు అతిగతి లేదు. ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి సార్. గీత కార్మికులు మరియు చేనేత కార్మికులు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును మిగతా అన్ని చేతులకు చేపట్టి వర్తిస్తామని చెప్పారు సార్. ఇంతవరకు అతిగతి లేదు సార్. అదేవిధంగా ఉత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాలు షాంపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అని ఏర్పాటు చేస్తామని చెప్పారు సార్. 3 లక్షల కంటే తక్కువ ఆర్థిక వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను సార్. ఫీజు రియంబర్స్ ఏమన్నా సార్, కొననాలిక మంది చేస్తే ఉన్ననాలిక ఉరిగిపోయినట్టు రియంబర్స్మెంట్ లేక ఇలా ఖాళీలన్నీ కొట్లాడుతూ ఉన్నాయి. ఇలా బలైన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఏదైనా డిగ్రీ కాలేజీలో జాయిన్ అయినా, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయినా ఫీజు కట్టి జాయిన్ కాకపోతే జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. ప్లస్ అదే విధంగా రియంబర్స్మెంట్ ఒకవేళ విడుదల కాకపోతే ఇవాళకు టీసీలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. 42% రిజర్వేషన్లు ఆటకెక్కిన ఇయ్యాల అమలు చేసేది తీపి కబురు లేదు, అంతా చేదురు కబురే సార్. ఇవాళ ఖర్గే పర్యటన అంతా కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, బుజ్జగింపుల పేరుతోటి మంత్రివర్గ విస్తరణ రాని వాళ్ళని బుజ్జగింపులు చేస్తా ఉన్నారు. ఇలా మరొకసారి బలహీన వర్గాలను దోకా చేసే ప్రయత్నం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది రాజిరెడ్డి గారు. అదే విధంగా సార్ ఇలా అంటా ఉన్నారు మానవతరాయ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ తీయని కబురు చెప్తా ఉన్నా సార్. ఇలా అంటా ఉన్నా సార్, 90 లక్షల పైచులకు రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి రేషన్ కార్డుల సంఖ్య తెలుస్తుంది సార్. 90 లక్షల కుటుంబాలు అంటే బీపీఎల్ అన్నట్టే కదా సార్, బిలో పావర్టీ లైన్ కదా సార్. బిలో పావర్టీ లైన్ వాళ్ళందరికీ 200 రూపాయలు సబ్సిడీ ఇస్తామనేది వీరే కదా సార్. అట్లా కూడా చెప్పలేదు సార్, బిలో పావర్టీ అని చెప్పరే. ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి 200 యూనిట్లు ఇస్తామన్నారు సార్. ఇవాళ 200 యూనిట్లు ఇస్తున్న వాళ్ళ సంఖ్య సార్ ఇవాళ వీళ్ళు 40 లక్షల మంది మాత్రమే సార్. అంటే మిగతా 60 లక్షల మందికి దోకా చేసినట్టే కదా సార్. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ సార్, ఈ రాష్ట్రంలో సార్ ఆధార్ కార్డు ప్రకారం చూసుకున్నా, గ్యాస్ కనెక్షన్ల ప్రకారం చూసుకున్నా 1,25,00,000 మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు సార్. 1,25,00,000 మంది గ్యాస్ లబ్ధిదారులు ఉంటే వీళ్ళు 60 లక్షల మందికి గ్యాస్ ఇస్తున్నారు సార్. అంటే మిగతా 60 లక్షల మంది దోకా చేస్తున్నట్టే కదా సార్. అదే రుణమాఫీ గొప్పగా చేస్తుందని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సార్, నేను అడుగుతున్నా సార్ ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఇవాళ ఆవేదనతో మాట్లాడుతుంది ఏంటంటే, రైతాంగానికి రైతు ప్రభుత్వం వాళ్ళే ఓట్లేసారు వాళ్ళే గెలిచారని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సార్ ఇదే ముఖ్యమంత్రి గారు
ఎస్ఎల్బిసి సార్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగితే Yes. ఈ రాష్ట్రంలో అర్హుల సంఖ్య 42 లక్షలని తేల్చింది సార్. కానీ బ్యాంకర్ చెప్పారు సార్, 56 లక్షల మంది ఉన్నారు సార్ రుణమాఫీ సంబంధించిన వాళ్ళు రైతులు అని చెప్పేసి బ్యాంకర్ చెప్తే కాంగ్రెస్ పార్టీ తేల్చిన లెక్క ఏంటంటే 42 లక్షల మంది అర్హులు సార్. అంటే రైతులు 42 లక్షల మంది రైతులని అర్హులు తేల్చిర్రు. మీరు రాష్ట్ర కేబినెట్ లో పెట్టినటువంటి బడ్జెట్ 31,000 కోట్లు సార్. రాష్ట్ర బడ్జెట్ లో పెట్టిందే సార్, కేబినెట్ లో పెట్టిందే 31,000 కోట్లు, Yes. బడ్జెట్ లో పెట్టిందే 26,000 కోట్లు సార్, ఇచ్చింది. అమలు చేసింది 20,000 కోట్లు సార్. Yes, yes. అంటే ఇక్కడనే 11,000 ఎగ్గొట్టారు కదా సార్, 11,000 కోట్లు ఎగ్గొట్టారు సార్. 42 లక్షల మంది రైతు సార్. రాజిరెడ్డి గారు వినాల్సిన అవసరం ఉంది, సో పేషెంట్ కూడా తెలవాల్సిన అవసరం Yes, ఉంది, చెప్పండి. సమాజానికి కూడా తెలవాల్సిన అవసరం. 42 లక్షల మంది రైతులు అర్హులుగా తెచ్చారు సార్. Yes. 25 లక్షల మందికి ఇచ్చారు సార్. ఎంతమంది చేసి సార్ 16-17 లక్షల మంది రైతులు ఎగ్గొట్టారు కదా సార్. Okay. అదేవిధంగా సార్ ఇలా మీరు రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు, అదే కౌలు రైతులకు గొప్ప గొప్ప పేరు చెప్పారు సార్. కేసీఆర్ గవర్నమెంట్ రైతు కూలీలను పడుచుకుంటలేదని చెప్పారు, కౌలు రైతులు పడుచుకోండి సార్. ఇలా కౌలు రైతులు ఊసుందా సార్, సమీక్ష ఉందా సార్? వాళ్ళకి మీరు 12,000 రూపాయలు ఇస్తున్నారు సార్, 15,000 ఇస్తున్నారు కౌలు రైతులకు సంబంధించి. ఇంతవరకు ఉందా సార్? అవును. రైతు కూలీలకు సంబంధించి 12,000 అన్నారు సార్. ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని లక్షల మంది అర్హులు ఉన్నారు సార్? కౌలు రైతుకు కాదు 15, సార్. రైతు కూలీలకు 12. ఇచ్చిరా సార్? అదే విధంగా సార్ ఇలా నేను అడుగుతున్నా సార్, రైతు బంధు సార్, రైతు భరోసా వీళ్ళు అంటారు కానీ కేసీఆర్ పెట్టిన రైతు బంధు సార్. Okay. ఆ రైతు బంధు సంబంధించి మేము గత వరకు 5,000 ఇచ్చేది సార్. Okay. ఫస్ట్ 4,000, తర్వాత 5,000 చేశాను సార్ కార్ కి. ఈ విధంగా 10,000 ఉంటే వీళ్ళు ఏం చెప్పారు సార్ ఎలక్షన్ సమయంలో, కేసీఆర్ 10 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామన్నారు సార్. ఆ 15,000 కాస్త 12,000 అయింది సార్. అక్కడ దోకా జరిగింది సార్. ఆ 12,000 కూడా సార్ నేను అంటున్నా సార్, ఈ లేచిన 3 రైతు బంధువులలో సార్ ఎన్ని వేశారు సార్? 3 ఎకరాలకు వేసారా, 2 ఎకరాలకు వేసారా, 5 ఎకరాలకు వేసారా, 1 ఎకరానికి వేసారా? ఇంతవరకు అతిగతి లేదు సార్. మొన్న మాత్రం వేశారు సార్. మొన్న మాత్రం 7,000 ఏదైతే 1,50,000 ఎకరాలకు 1,50,00,000 ఎకరాలకు వేశారు. అదే విధంగా 70 లక్షల రైతులకు వేశారు సార్. ఎందుకు వేశారు సార్? ఎలక్షన్ల కోసం వేశారు సార్. స్థానిక సంస్థ ఎలక్షన్ లో రైతులు ఎక్కడ గల్లా పడతారనో, ఎక్కడ వ్యతిరేకత ఇద్దనో మాత్రం వేశారు సార్. పార్టీలు ఎన్నికలు సార్ వీళ్ళు ఏం చెప్పారు సార్, ఎలక్షన్ల కోసం కాదు మా పరిపాలన, మేము అంతా కూడా చేస్తాం. ఏముందా రైతు బంధు ఇయ్యలేమా, రుణమాఫీ చేయలేమా, నోర్లు కట్టుకుంటే ఒక్కసారి చేసేస్తామని చెప్పారు సార్. ఎవరు నోరు తెరిచారు సార్? ఇవాళ మంత్రుల భార్యల నోరు తెరిచిర్రా, మంత్రులు తెరిచిర్రా? మేము అట్లేదు సార్. మీ పార్టీ అనిరుద్ రెడ్డి గారే శాసనసభ ఒక శాసనసభ్యుడు నిటారుగా మీడియా సమావేశం పెట్టిండు. కాంటాక్ట్ మేము చేయట్లేము, కోవట్లు మీరే అంటున్నారు, కాంటాక్ట్ వాళ్ళకిస్తారు, అర్థం కాదు. లేటెస్ట్ అప్డేట్ సార్. అంతకంటే ముందు కూడా ఏం చేశారు సార్, మేము పోతే పని కావట్లేదా, ఓడని 20% కమిషన్ ఇస్తే పోతే పని అవుతుందని చెప్పేసి అదే అనిరుద్ రెడ్డి గారు అన్నారు సార్. నేను అంటా ఉన్నా సార్, ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ మీరు చేస్తున్న పరిపాలన దుర్మార్గమైన పరిపాలన, ప్రజలను దోకా చేసే పరిపాలన. మరొకసారి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను మళ్ళీ ఓట్లేసే యంత్రాలుగా చూసి ఎలక్షన్ల హామీలను ఇవాళ పక్కన పెట్టే పరిపాలన మీరు చేస్తా ఉన్నారు సార్. ఇవాళ రైతాంగాన్ని మోసం చేస్తుంది సార్, నిరుద్యోగ యువత సార్. ఏం సార్ నేను అంటా ఉన్నా సార్, ఏం చెప్పారు సార్? 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు సార్. నేను విద్యార్థి నాయకుడుగా సార్ రాజిరెడ్డి గారు, మీరు అనేక సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని చూసినారు. మీరు జర్నలిస్ట్ గా ఆ రోజు ఉంటే మీ ఉద్యమ నాయకులుగా మేము ఉన్నాం, విద్యార్థి నాయకులుగా. ఇవాళ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా నేను మాట్లాడుతూ ఉన్నా సార్. ఆ రోజు చెప్పారు సార్ ఎలక్షన్ సమయంలో 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు సార్. ఇలా సార్ నేను అడుగుతా ఉన్నా సార్, మీ డీజీపీగా అంత గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు టీఎస్పీ చైర్మన్ చేశారు సార్. ఆ టీఎస్పీ చైర్మన్ దిగిపోయే రోజు ఏం చెప్పింది సార్, 12,700 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి మీ టీఎస్పీ చైర్మన్ దిగిపోయినాడు చెప్పింది సార్. టీఎస్పీ చైర్మన్ 12,000 ఇస్తా అంటే ముఖ్యమంత్రి 60,000 ఇచ్చారని మాట్లాడతాడు. అయ్యా 60,000 ఇచ్చిన అనుకో, అబద్ధం అనుకో, 60,000 ఇచ్చిన నిజమని నువ్వు అంటున్నావు కదా, మీ అబద్ధం అని అంటున్నావు. 60,000 ఇచ్చిన 1,40,000 ఇవ్వాలి కదా సార్ సంవత్సరంలో. మరి ఇప్పుడు 18 నెలలు అయింది సార్, 1,40,000 ఎడిపోయినాయి సార్. నేను అడుగుతా ఉన్నాను, నిరుద్యోగ యువతను మోసం చేస్తుంది. ఇలా ఏం చేసింది సార్, ఛాయ్ తాగింది సార్. అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్ళి ఇలా రాహుల్ గాంధీ గారు ఇలా జాతీయ నాయకుడు పోయి ఏం చేసింది సార్, అశోక్ నగర్ చౌరస్తా ఛాయ్ తాగిండు సార్. ఛాయ్ తాగిండు, నిరుద్యోగులు మోసం చేసిండు. అదే అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 లో ఏదైతే 55 జీవో మేము తీసినాం సార్. ఇవాళ మీరు 19 జీవో 29 జీవో తీసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారంటే అదే గ్రూప్ 1 విద్యార్థుల్ని నిట్ట నిలువుగా లాఠీ చార్జ్ చేసిరు సార్, జైల్లో పెట్టిరు సార్. ఉస్మానియా యూనివర్సిటీలో మెగా డిఎస్ అన్నారు సార్. మేము 5,000 వేస్తే మేము 6,000 వేసినాం సార్. దానికి 5,000 కలిపి 11,000 వేసిరు సార్. వీళ్ళు ఏమన్నా సార్ మెగా డిఎస్ 25,000 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కాంగ్రెస్. 60,000 ఉద్యోగాలు చెప్పాలి సార్. నోటిఫికేషన్ ఏమో బీఆర్ఎస్వి, నోటిఫికేషన్ ఏమో బీఆర్ఎస్వి, ఏదైతే సెలక్షన్ పత్రాలు కాంగ్రెస్ సార్. నోటిఫికేషన్ వేసిన బీఆర్ఎస్వి ఉద్యోగాలు వేసినట్టు అవుతుందా, సెలక్షన్ పత్రాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఉద్యోగాలు వేసినట్టు అవుతుందా? అడగాలి సార్. మానవరావు గారు అబద్ధాలు చెప్తారు రేపు, ఎందుకంటే ఆయన
నిరుద్యోగులకు కూడా అన్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది సార్, నేను అంటా ఉన్నా సార్, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, ఇవాళ బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది. ప్రియాంక గాంధీ స్కూటీలు ఇస్తామని చెప్పింది సార్, ఎక్కడ పోయిన స్కూటీలు తులం బంగారం పోయింది. కనీసం ఉద్యమకారుల గురించి పెట్టింది సార్, 250 గజాల స్థలం లేకపోయి కనీసం మా మానవతను అనేక సంవత్సరాలు కొట్లాడుతున్నారు, కనీసం ఆయనకైనా పదవి ఇవ్వండి. ఇలా చరణ్ కౌశిక్ లాంటి వాళ్ళు, లోకేష్ లాంటి వాళ్ళు అనేక మంది కొట్లాడు పాపం కొట్లాడు ఇవాళ సార్ కార్యకర్తలు న్యాయం జరుగుతుంది, కార్యకర్తలే కాదు జనాలు మోసం చేసిరు, కార్యకర్తలు మోసం చేస్తున్నారు. ఉన్నోళ్ళకే 10,000 పైసలు ఇచ్చినట్టే 10,000 కమిషన్ ఇచ్చినట్టే 10 ఓకే ఓకే విజిత్ వర్మ గారు, అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదు. బీసీని రాష్ట్ర అధ్యక్షుడు చేస్తా అన్నారు, చేయలేదు. అదేవిధంగా ఎన్నికలకు పోయే ముందు కూడా బీజేపీ సంజయ్ చెప్పాలి 9th షెడ్యూల్లో పెట్టలేదు, పెడితే స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెరుగుతుండే అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది ప్రధానంగా. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు అనేది ఏ పార్టీకైనా అదొక ఇంటర్నల్ మ్యాటర్. అది వాళ్ళు ఎవరిని డిసైడ్ చేయాలనేది ఆ పార్టీ ఇంటర్నల్గా కూర్చొని అందరు కూర్చొని ఆలోచన చేసుకొని పెట్టుకునేది, అది ఒక ఇంటర్నల్ మ్యాటర్. దాన్ని పట్టుకొని ఈరోజు బీసీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తా అని కాంగ్రెస్ పార్టీకో లేకపోతే మానవతరాయ్ గారికి ఫోన్ చేసి చెప్పారా మా పార్టీ ఏమన్నా? అట్లేం లేదు కదా. సో బీసీ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి మేము ఏ రోజు బయటకు అనలేదు. రాష్ట్ర అధ్యక్షుడు ఈ పర్టికులర్ కమ్యూనిటీ అని ఇప్పుడు ఏ రోజు మాట్లాడలేదు. సో దాని గురించి మనం పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరే ఊహించేసుకొని ఏదో జరిగిపోయింది, బీసీ వాళ్ళని పెడతా అన్నారు, బీసీ పెడతా అన్నారు. ఎక్కడ పత్రికలు రాసుంటే ఊహాగానాలు ఎన్నో వస్తుంటాయి. సో ఎక్కడ కూడా మేము బీసీ అని అనలేదు, ఎప్పుడు కూడా మేము బీసీ రాష్ట్ర అధ్యక్షుని పెడతామని అనలేదు. సో వాళ్ళు ఊహించుకున్నారు అంతే. సరే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊహ ఉంటది కాదు. ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు చేసిర్రు, అన్ని పార్టీలు ఆమోదం చెప్పినాయి, కేంద్రం దగ్గరికి బిల్లు పంపించారు 42% రిజర్వేషన్లు. అది ఇంతవరకు ఏమీ చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ముట్టుకోవట్లేదు, వైఫల్యం చెందింది అసలని విమర్శలు పెద్ద. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోయిందంటే రాష్ట్ర నలుమూలలు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, అక్కడ అర్బన్ ఏరియాస్ లో కానీ లేకపోతే విలేజ్ ఏరియాస్ లో ప్రాంతంలో వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ రెండిట్లోనే ఫేమస్ అయింది. ఒకటి ఏంటంటే కమిషన్, ఇంకోటి ఏంటంటే డైవర్షన్. ఈ రెండిట్లోనే ఫేమస్ అయిందని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే మాట్లాడుకుంటారు. ఎందుకంటే కమిషన్ అనేది మనకు ఓపెన్ గా తెలుసు. ఇందాక మిత్రుడు కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడిండు. సో అది అందరికి కూడా తెలుసు ఎవరెవరు మంత్రులు ఏ విధంగా ఈ రోజు కమిషన్ పేర్ల మీద ఏ విధంగా ఈ రోజు హింసిస్తున్నారు అనేది కాంట్రాక్టర్లు అందరికీ కూడా తెలుసు. కాంట్రాక్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఎంత దారుణంగా అయిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు. సో అది కాకుండా డైవర్షన్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకు వెళ్ళాలి. స్థానిక ఎలక్షన్లకు వెళ్ళడానికి వీళ్ళ దగ్గర వీళ్ళు చేసిన పనులు ఏంటి, ఇన్ని రోజులు పని చేసినంతా కూడా కమిషన్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. సో ఆరు హామీలు అన్నారు, ఆ 6 హామీలన్నీ కూడా అటకెక్కినాయి. సో ఎక్కడ కూడా వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మేము వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతాము, ఒక్క సీటు కూడా గెలవము అని చెప్పి బాధతోటి ఏదో రకంగా డైవర్షన్ చేయాలని చెప్పి బీసీ రిజర్వేషన్ అని చెప్పి దాన్ని మీదకి తీసుకొచ్చారు. సిద్ధమవుతారు. హైకోర్టు కూడా తీర్పిచ్చింది, నెల లోపల రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేయాలి, 3 నెలల లోపల ఎన్నికలు పోవాలి, సెప్టెంబర్ పాలసీ అనేది. ఈ రోజు వాళ్ళు బహిరంగ సభ పెట్టుకుంటారు, కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు, సంక్షేమ పథకాలు జనాల్లోకి తీసుకుపోవాలి. అదే ఇప్పుడు ఏమంటే మొన్నటి వరకు వీళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఒక దగ్గర అసలు ఈ యొక్క తెలంగాణ స్టేట్ లో ఎక్కడి నుంచి రెవెన్యూ జనరేషన్ అవుతుంది, ఎట్లా మనం ఇంకా ఈ రెవెన్యూని ఎట్లా పెంచాలి, పెంచి దీన్ని ఏ విధంగా డెవలప్మెంట్ వాటికి వాడాలి అన్న కామన్ సెన్స్ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి లేదు. అది లేక ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే కేవలం కేంద్రం ఇచ్చే నిధుల వల్లనే నడుస్తుంది. వాళ్ళ మంత్రులే చెప్తున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు, మేము వెళ్ళిన ప్రతిసారి అడిగిన ప్రతిసారి కూడా ఇస్తున్నారు. సో మాకంతా కూడా బానే ఉంది అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఎన్నోసార్లు చెప్పారు రూపాయి కూడా ముడతలేదని. సో ఏదో ఒక విధంగా ఆడ ఇడికెళ్ళి తీసుకొచ్చి మొన్న ఎలక్షన్లు ఇక పెట్టాలి, పెట్టకపోతే ఇజ్జత్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అని చెప్పి ఆలోచనతోటి మొన్న రీసెంట్ గా రైతు బంధు ఇవ్వడం జరిగింది. సో అంతకంటే ముందు ఎప్పుడో చెప్పినది 18 నెలల తర్వాత ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేదు? అదే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి నమ్ముతున్నారు. గతంలో రైతు బంధు కేసీఆర్ గారు పెట్టినప్పుడు లేటే వచ్చినాయి, ఇప్పుడు రైతు భరోసా పేరు మీద పెట్టినప్పుడు లేటే వచ్చినాయి. కానీ ఒకటే ఒక పథకం ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పథకం. 3 సార్లు ప్రతిసారి 2,000 చొప్పున 2,000 చొప్పున 6,000 ప్రతిసారి అసలు ఏం అడగకుండా వచ్చేటి ఒకటి మాకు మోడీ పంపించే పైసలు తప్ప ఇంకెక్కడికి వెళ్ళి కూడా మాకు పైసలు చక్కగా వస్తలేవు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు ఊర్లలోకి వెళ్తే అదే చర్చ జరుగుతుంది. వాళ్ళ పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ కదా.
ఇది వీళ్ళు ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, మేము దేశం అంతటా కూడా ఇస్తున్నాం కదా ఇదే రకంగా. కేవలం ఓన్లీ రాష్ట్రంలో ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నారు. 18 నెలల తర్వాత ఇచ్చి మేము ఏదో చేసేసామని జబ్బలు తరుచుకుంటున్నారు. మరి ప్రతిసారి ప్రతి రాష్ట్రానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము 2,000 చొప్పున 6,000 ఈ రోజు సంవత్సరానికి ఇస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒకటే ఒక ప్రభుత్వం ఈ రోజు మాకు పైసలు ఇస్తుంది అని అంటే అది మోడీ ప్రభుత్వం, మోడీ నుంచి పైసలు వస్తున్నాయి అని మాత్రమే తెలుసు. అండ్ ఇంకొకటి, స్థానిక ఎలక్షన్లలో మేము గెలవడానికి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకే ఈ రోజు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గానీ, అదే విధంగా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. అంతర్గత కుబులాటలు అంతటి ఉంటాయండి. మా పార్టీలు ఎక్కడ లేవు. మా పార్టీలో ఏది ఉన్నా కూడా మేము ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం. కాంగ్రెస్ పార్టీ లాగా బయటకు వచ్చి రోజుకొకళ్ళు, ఇప్పుడు జనరల్ గా ఏ పార్టీకైనా చీఫ్ మినిస్టర్ పవర్ సెంటర్, కానీ ఇక్కడ 12 పవర్ సెంటర్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా 3 మంత్రులు ఇచ్చారు, 15 పవర్ సెంటర్లు తయారైనాయి. అటువంటి సిస్టమ్ ఎక్కడ కూడా లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అటువంటి సిస్టమ్ ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఒకసారి వినాలి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ల గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చేదంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే. ప్రతి ఒక్క రూపాయి కూడా స్ట్రీట్ లైట్ల కాడికెళ్ళి, రోడ్ల కాడికెళ్ళి, ప్లాంటేషన్ కాడికెళ్ళి, ఆఖరికి గతంలో ఈ యొక్క బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కట్టిన వైకుంఠ ధామాలకు కూడా డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. సో అదంతా కూడా అందరికీ తెలుసు. ఈ రోజు కొత్తగా అందరికి మొబైల్స్ ఉన్నాయి, అందరికి న్యూస్ ఈ రోజు చేరువవుతుంది. సో ఎవ్రీవన్ ఈస్ వాచింగ్. అందరికి, ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకు తెలుసు, విలేజ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజు మా విలేజ్లు నడుస్తున్నాయి అంటే ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ వల్లనే అని తెలుసు. రానున్న రోజుల్లో మానవతరాయ్ గారు ఏం చెప్పారో కానీ దానికంటే ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీకే వస్తాయి. మానవతరాయ్ గారు మొత్తం స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలను కానీ మున్సిపాలిటీలను కానీ అభివృద్ధి చేసేదంతా సెంట్రల్ నిధులతోనే అభివృద్ధి అవుతుంది. వైకుంఠ ధామం కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, తర్వాత రోడ్లు కానీ, సైడ్ రెంట్స్ కానీ, ఇవన్నీ సెంట్రల్ స్కీమ్సే. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే ఇండ్లు వస్తున్నాయి అనేది కూడా ఇటు బీజేపీ వర్షన్. మరో బీఆర్ఎస్ ఏమంటే అసలు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, అరాకొర హామీలు నెరవేర్చారు, అసలు స్థానిక సంస్థల ఎన్నికల పోతే మాకే మంచి మెజార్టీ సీట్లు వస్తాయన్నట్టు బీఆర్ఎస్ వర్షాలు. ఏం చెప్తారు మీరు సమాధానం? ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు. కానీ ఇంతవరకు ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ మన బండి సంజయ్ గారు ఏమంటే ఇందిరమ్మ ఇళ్ల పేరు పెడితే కనుక ₹1 కూడా ఇవ్వం, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఇల్లు ఆలేరు, కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున గృహప్రవేశాలు జరుపుతున్నారు. అంతా ఎంతో సంబరపడుతున్నారు గ్రామీణ ప్రజలందరూ. అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. కాబట్టి మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ విధంగా నెరవేరుస్తున్నాం. ఇక పట్టణాల్లో మేము అయితే ప్రారంభించలేదు, దానికి 2 లక్షల రూపాయలు సాయం ఇవ్వాలి. అసలు మేము ప్రారంభించలేదు కాబట్టి అసలు ఇవ్వరు. అసలు బీజేపీ వాళ్ళు తెలంగాణకు 2 బడ్జెట్లో ఇచ్చింది గుండు సున్నా. అది దీనిపైన కూడా వాళ్ళకి మాట్లాడే నైతిక అర్హత లేదు. వాళ్ళు మాట్లాడితే మేము రైల్వేలకు ఇచ్చామంటారు. మేము అడిగింది ఎంత రైల్వేలకు తెలంగాణ ప్రభుత్వం? వివిధ దశల రైల్వే నిర్మాణాలు. రైల్వేది కాదు, ఇప్పుడు స్థానిక సంస్థలకు మాట్లాడదాం, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు. మొత్తం వీళ్ళు అసలు దానికి ఇవ్వలేదనే చెప్తున్నా. అసలు ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు లేవు, ఎక్కడ ఇచ్చారు డబ్బులు వీళ్ళు? అసలు పంచాయతీ ఎన్నికలే లేవు, ఎక్కడ ఇచ్చారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేమే ఇచ్చినాయి అంటున్నారు. ఎవరైనా ఆనవాయితీగా పంచాయతీరాజ్ వ్యవస్థ రూపకల్పన కాంగ్రెస్ హయాంలో జరిగింది. రాజీవ్ గాంధీ గారు ఆద్యుడు. ఆ తర్వాత దాని ఉద్దేశం ఏంది? కేంద్రం నుంచి నిధులు గ్రామాలకు రావాలి. ఎవరైనా ఆనవాయితీలు ఎవరున్నా ఇవ్వాల్సిందే. 6 నెలలుగా ఎలక్షన్లే లేవాయా, మేము ఏడ తీసుకున్నాం ₹1. పోనీ ఇవ్వాల్సిన వాటికి ఇచ్చారా వీళ్ళు? ఇలా మనము వాస్తవంగా చూసినట్లయితే 1,63,000 కోట్లు అడుగుతున్నాం మూసీ పునరుజ్జీవనానికి, తర్వాత వచ్చేసి ఇంటర్నల్ రింగ్ రోడ్ కి, తర్వాత వచ్చేసి వివిధ మెట్రో. టాపిక్ డైవర్ట్ అవుతుంది. స్థానిక సంస్థల గురించి, ఎన్నికల గురించి మాట్లాడదాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇందిరమ్మ పథకానికి ఇచ్చారా? గ్రామ పంచాయతీలకు ఒక ఎన్నికలు జరగకపోయినా మేము అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిందే అని ఇచ్చారా? ₹1 ఇవ్వని వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి? టీవీల ముందు కూర్చొని అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇళ్ళు పూర్తి చేస్తున్నాం, నిర్మిస్తున్నాం. మేము అదే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు అన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో మిగతా వాళ్ళకి 5 లక్షలు అన్నాం. వాళ్ళు ఎవరైతే స్లాబ్లు పూర్తి చేసిన వాళ్ళకి 5 లక్షలు వాళ్ళ ఖాతాలో వేస్తున్నాం. రైతులు సంతోషంగా సంబరంగా ఉన్నారు. ప్రజా బీఆర్ఎస్ వాళ్ళు అసలు వాళ్ళకి బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు చెప్పారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ కు దోచిపెట్టారు తప్ప తెలంగాణ ₹1 ఇయ్యలేదు. ఎక్కడ ఇచ్చారు చెప్పండి, వాళ్ళు చెప్పమనండి. తప్పుంటే ఎక్కడ ఇచ్చారు ఆధారాలతో నేను చెప్తా ఎక్కడ లెక్కలు. ఇలా ఉత్తరాదికి ఒక రకంగా, దక్షిణాదికి ఒక రకంగా వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తారు వాళ్ళు. అదే విధంగా మనం చెల్లించే పన్నుల్లో జిఎస్టీలోనే మనకు తిరిగి చెల్లించాల్సి 29,890 కోట్లు చెల్లిస్తే ఆంధ్ర వాళ్లకు 57,525 కోట్లు చెల్లించారు. చూడండి,
అడుగుదాం తెలంగాణకు ఒక న్యాయం ఆంధ్రకు ఒక న్యాయం అడుగుదాము ఈ స్థానిక సంస్థలకు రాండి స్థానిక 15,000 మీరు అంటే నేను చెప్తున్నా, వాళ్ళు చెప్తున్నారు టీవీల ముందు కూర్చొని మేము సాయం చేస్తున్నాం, మేము లేదు ఓకే. తెలంగాణ లేదు. సన్న బియ్యం ఎవరిస్తున్నారండి? సన్న బియ్యం దేశవ్యాప్తంగా మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మరి దేశంలో అధికారంలో ఉండి పక్క రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉన్న శ్రీమంతులతో పాటు సామాన్యులు కూడా సుమారు 90 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఇలా సన్న బియ్యం తింటున్నారు. ఇది గొప్ప ఓకే. పథకం కాదా? ఓకే. చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే అసలు వాళ్ళు ఆ దోచుకున్నారు. ఇలా ప్రభుత్వ ఖజానాలు ఖాళీ చేసి వాళ్ళ పార్టీ ఖజానా 1600 కోట్లు పెంచుకున్నారు. ఇక వాళ్ళ మాట్లాడేది రైతు బంధు అనే పేరుతో అది ఎన్నికలుగా మందు వాడారు. ఆ రోజుల్లో వాళ్ళు దళిత బంధు పేరుతో ఎన్నికల మందుగా వాడారు, అయినా ఓటమి పాలయ్యారు. ఇవాళ రైతు బంధు పేరుతో పెట్రోల్ బంకులకు, పుట్టలకు, రాళ్లకు, రప్పలకు మీరు కూడా ఇచ్చారు కదా, రాళ్ళు గుట్టలు అంటే మీరు కూడా ఇచ్చారు 1,50,00,000 ఎకరాలకు. మధ్యలో దొరకండి. మీరు ఎవరు మాట్లాడి నేను మాట్లాడలేదు. ఓకే ఓకే రైట్ కంటిన్యూ వాళ్ళకి అందరికి కూడా దోచిపెట్టేశారు. ఓకే. ఆ పేరు రైతు బంధు పేరుతో ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారు. వాళ్ళ ఖజానా నింపుకున్నారు. మొత్తం వాళ్ళు మీరు ప్రతిసారి అవినీతి ఆరోపణలు చేస్తారు కానీ ఎక్కడ కూడా యాక్షన్ లేదు, ఎక్కడ కూడా చర్యలు లేవు. అసలు అంతా రాంగ్ ప్రొపగండా అంటున్నారు. వాళ్ళలాగా వెంటనే ఉండదు. చూడండి, చర్యలు తప్పకుండా ఉంటాయి. మన సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న హామీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కూకట వేళ్లతో పీకేస్తాం, వాళ్ళు తిన్న డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాకు చేరుస్తామని చెప్పి మాట ఇచ్చాం. అందులో భాగంగానే విచారణ జరుగుతున్నాయి. కాబట్టి రైతు బంధును ఆ విధంగా వాళ్ళు రాబందుల లెక్క దోచుకున్నారు. ఇవాళ మేము 1,49,00,000 ఎకరాల వ్యవసాయ భూమి వాళ్ళు టెన్షన్ గా ప్రతి నెల పైసలు వేసే పంటకు ముందే డబ్బులు వేసేది రైతు భరోసా, రైతు బంధు. ఇప్పుడు మీరు రైతు భరోసా, వాళ్ళు రైతు బంధు ప్రతి పంటకు ముందే వేసేది. ఇప్పుడు మీరు ఎందుకు వేస్తలేరు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పంటకు ముందే వేసినది వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసానికే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కదా, ఎంపీ కదా? మీ బడ్జెట్ క్రమాలకు అంతకుముందు మంత్రి చేయలేడా, ఎమ్మెల్యే చేయలేడా? తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే చేయలేడా, మంత్రి చేయలేడా? పొంగులేశ్వరరావు అంతకుముందు ఎంపీ చేయలేడా, ఎమ్మెల్యే చేయలేడా? ఎంపీ చేయలేడా? రూపాయలు కిట్టారావు అంతకుముందు ఎమ్మెల్యే చేయలేడా, మంత్రి చేయలేడా? ఎవరు మరి ఎవరిలో మీ అనుభవజ్ఞులు ఎవరు లేరు? సభ్యత కాదు ఇది. ఓకే ఓకే కంటిన్యూ ఒక్క నిమిషం మీకు ఇస్తా మానవరావు గారు కంటిన్యూ. ఎందుకు అడ్డుదగలంటారు? ఓకే, నేను ఇంటరప్ట్ కాదని చెప్తున్నా, మీరు కంటిన్యూ చేయండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నా అని చెప్పేసి 2,91,000 అని పేరు చెప్పి 1,00,000 ఇళ్లను సగం నిర్మించి 60,000 ఇల్లు మాత్రమే పూర్తి చేశారు. వాళ్ళు అది కూడా లబ్ధిదారులకు ఇవ్వకపోతే 150 కోట్లు మళ్ళీ మేము మంజూరు చేసి వాటిని అలా మొత్తం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం. కానీ 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేస్తారంటున్నాం మేము. వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయలే కానీ వీళ్ళ బీఆర్ఎస్ కార్యాలయం ఢిల్లీలో ప్రతి జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా కట్టుకున్నారు. ఇది వీళ్ళ నీతి, ఇది పేద ప్రజలకు వీళ్ళ సాయం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఇది పేదవాళ్ళకు గూడు కావాలి, కూడు పెట్టాలని చెప్తున్నాం. ఇలా పనికి ఆహార పథకంలో నమోదైన వాళ్ళకు కూడా తొలి విడత 6,000 రూపాయలు అనేది 83 కోట్ల. కన్క్లూజన్ రండి, టైం లేదు. మానవతరాయ్ గారు కన్క్లూజన్ రండి. మీరు కౌలు రైతులకు పైసలు ఇస్తలేరు, రైతు కూలీలకు పైసలు ఇస్తలేరు, ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు. 1,49,00,000 సాగు యోగ్యం అంటే 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 70 లక్షల మంది రైతులు కాకుండా మిగతా 6 లక్షల మంది రైతులు పనికి అంటే కౌలు రైతులే వాళ్ళు, పనికి ఆహార పథకంలో పనిచేసేదే వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఖాతాల్లో ఇప్పటికే 6,000 రూపాయలు వేసినాం, దాదాపు 83,000 కోట్లు వేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా 300 కోట్ల రూపాయలని కేటాయించడం, మరో విడత కూడా వాళ్ళ ఖాతాలో వేయబోతున్నాం. చూడండి, అదే మేము ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా విస్మరించాం. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాం, బరాబర్ ఇచ్చే ఎన్నికల పోతాం. ఆసరా పెన్షన్లు పెంచుతున్నాం, బరాబర్ ఆసరా పెన్షన్లు పెంచే ఎన్నికల పోతాం. వాళ్ళ లెక్క దుబారా చేసి తెలంగాణను దివాలా తీయించలేదు. వాళ్ళు దివాలా తీయిస్తే ఇలా ఆర్థిక విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన మాట హామీ. విద్యార్థులకు కూడా నిరుద్యోగులకు మేము ఇలా వాళ్ళకు పరీక్షల నోటిఫికేషన్లు ఇవ్వటం గొప్ప కాదు. నియామక పత్రాలు నిరుద్యోగుల చేతుల్లో పెట్టినోడు నిజమైన నోటిఫికేషన్లు వాళ్ళు ఇస్తే మీరు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని లోపభూయిష్టంగా ఉంటే, అవినీతి అక్రమాల్లో ఉంటే వాళ్ళు పెట్టే పరీక్షలు ఎట్లున్నాయి? ప్రశ్నాపత్రాలు లీకు, 1,200 మంది నిరుద్యోగుల ఆత్మహత్యల కారణమైతే
రేవంత్ రెడ్డి మానవతరాయ్ గారు లాస్ట్ 2 minutes 3 minutes టైం ఉంది అంతే. అందరు కన్ఫ్యూజ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఎవరు చెప్పాలి, రాజిరెడ్డి గారు ఇద్దరికి చెప్పాలి నేను సమాధానం. ఓకే 4 minutes ఉంది అంతే టైం ఓవర్. చెప్పు మా రేవంత్ ప్రజలకు చెప్పు. ఓకే కంటిన్యూ. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా స్థానిక సంస్థలను అభివృద్ధి చేయలేకపోయినా బాలరాజు గారు నిరుద్యోగులు దోకా చేసినాం. అంతేగా సార్ అన్ని దోకాలని మాటలు ఏం చెప్తారు సార్ ఆయన ఆయనకే న్యాయం జరుగుతలేదు. కాదు రన్నింగ్ కామెంటరీ. అదే విధంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూపీపీఎస్సీకి వెళ్ళి ఆడ చైర్మన్ మెంబర్ తో కూర్చొని ప్రక్షాళన చేసి ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా పరీక్షలు పెట్టి వేగవంతంగా నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన మేము. అది గొప్ప నోటిఫికేషన్ ఇవ్వటం కాదు, న్యాయపరమైన చిక్కులు పరిష్కరించాలి. బాలరాజు గారు ఏమంటారు అంటే ఈయన అందరికి న్యాయం చేస్తామని చెప్తున్నాడు, మానవతరాయ్ గారికి న్యాయం జరగట్లేదు అంటున్నాడు. మానవతరాయ్ గారికే కాంగ్రెస్ లో న్యాయం జరగట్లేదు, అందరికి న్యాయం చేస్తామని మానవతరాయ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, నా కోసం కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. నాకు న్యాయం చేస్తారా చేయరా నా వల్ల తెలంగాణకు వచ్చిన ప్రయోజనం లేదు, ఏం లేదు. అది పార్టీ సంస్థాగతమైన అంశం. అది తర్వాత న్యాయం చేస్తారు, న్యాయం చేయరు, తర్వాత విషయం అది పక్కన పెట్టండి. ప్రజలకు ఏం జరుగుతుందో, నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మరో 32,000 చెప్పు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? లేకుండా ఎన్ని నోటిఫికేషన్ చెప్పండి సార్. మీరు నోటిఫికేషన్ స్వతహా ఇచ్చిన ఎన్ని అడుగుతున్నారు? నోటిఫికేషన్ స్వతహా ఇచ్చినాయి. నోటిఫికేషన్ చెప్పండి ప్లీజ్. డేట్ చెప్పండి, నోటిఫికేషన్ చెప్పాను. నేను ఒక్కటే అడుగుతున్నా మానవతరాన్ని. ఇచ్చిన నోటిఫికేషన్, ఇచ్చిన పోస్టర్ సంఖ్య. ఓకే 60,000 ఉద్యోగాలు. 60,000 ఉద్యోగాలు కాదు, నోటిఫికేషన్ ఏంది? నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఏ డేట్ ఇచ్చారు అంటున్నారు. కానివ్వండి, మేము రైట్. ఇంజనీరింగ్ కానీ నర్సులు కానివ్వండి, 12 రైట్. ఏ నోటిఫికేషన్ చెప్పు. మీరు అవినీతికి పాల్పడితే ఉద్యోగాలు అమ్ముకుంటే అదే మళ్ళా ఉద్యోగాలు అమ్ముకుంటే అధికారం నీ దగ్గర పెత్తనం నీ దగ్గర ఉంది కదా. ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉంటే విచారణ చేయించాలంటారు. మీ వల్ల కాలే. ఏ పరీక్ష పెట్టం మీ వల్ల కాకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరిగా టైం అయిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఎవరు పోటీ? మానవతరాయ్ గారు. వాతావరణంలో గురుకులాలను మేము నిర్మిస్తున్నాం. ఇలా అద్దె భవనాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడిండు. ఇలా అధికారులు జైలుకు పోతున్నారండి వీళ్ళ హయాంలో. అమయ్ కుమార్ 2,000 కోట్లు, సోమేష్ కుమార్ 1,400 కోట్లు జీఎస్టీ అవినీతి. మీకు ఇక కన్క్లూజన్ చేయండి. మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ? మానవతరాయ్ గారు మీకు ఎవరితో పోటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో? స్థానిక సంస్థ టైం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఏ పార్టీతో పోటీ? బీఆర్ఎస్ తోనా బీజేపీతోనా? చివరిగా చెప్పండి. అసలు మాకు పోటీ లేదు. రెండు కూడా అంతర్గత విభేదాల్లో అయిపోయినాయి. పేద ప్రజలు ఏం చేస్తారు? మాకు అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంది. సార్ ప్రేమ్ సాగర్ రావు అలిగిపోయిండు, రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయిండు, సార్ నేను బాలనాయకు అలిగిపోయిండు, సార్ సురేష్ రెడ్డి ఇంటికి పోయిండు, సార్ నేను సార్ అంతర్గత విభేదాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. మంత్రివర్గం బుజ్జగింపులు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తుంది సార్? రాజకీయ వినాలి సార్ మీరు. ముసలయ్యకు అన్యాయం చేసిండు కేసీఆర్. ముసలమ్మకు 2,000 ఇచ్చిండు. ఈ వస్తే ముసలయ్యకి ఇస్తాం, ముసలమ్మకి ఇస్తాం అన్నారు. 2 కాస్త 4 అయినా సార్ అడుగుతాం. అంటే నేను మీ సీనియర్ లిస్టు తెలంగాణ ఉద్యమంలో సీనియర్ జర్నలిస్ట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరు అంటున్నారు, మీరు గెలుస్తారు అంటున్నాను. ఇంతకుముందు మానవతరాయ్ గారు చిలక పలుకులు చెప్పినారు, మంచిగా స్వీట్ మాట చెప్పారు. కానీ రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు రైతు రుణమాఫీ కొట్టినందుకు రైతులు వ్యతిరేకంగా పనిచేస్తారు, మీకు ఓటేస్తారు. యువకులు నిరుద్యోగులు మోసేందుకు నిరుద్యోగులు యువకులు వ్యతిరేకంగా ఓటేస్తారు. మహిళలకు స్కూటీలు తులంబంగా వినేందుకు మహిళల వ్యతిరేకంగా ఓటేస్తారు. 2500 కూడా దోకా తిరిగాడు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. సబ్బండ వర్గాల ప్రజలు కాంగ్రెస్ ని రేపు ఖచ్చితంగా గ్రామీణ సంస్థ ఎలక్షన్ లో ఉరితాడు కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. విజిత్ గారు, ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి సర్పంచ్ల లేనప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు, మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. అసలు బీజేపీ స్థానిక సంస్థలు ఓట్లు అడిగేందుకు రైట్స్ లేవంటున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు 18 నెలలు కలుపుకొని మొత్తం 11 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తూనే ఉంది. అసలు ఎప్పుడు లేని విధంగా డైరెక్ట్ పంచాయతీలకే ఇచ్చిన ప్రభుత్వం, డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈ రోజు వీళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు? వీళ్ళ అంతర్గత విభేదాలు అంటున్నారు మానవతరాయ్ గారు. అంతర్గత విభేదాలు వాళ్ళ దాంట్లో ఏ తారస్థాయికి చేరినాయి అని అంటే మంత్రి పదవులు లేవు, ఇంక అందరూ మూసుకొని కూర్చోరు అని చెప్పి స్టేట్మెంట్లు వస్తున్నాయి. సో ఆ విధంగా వాళ్ళ దగ్గర అంతర్గత విభేదాలు పెట్టుకొని ఈ రోజు మంది మీద పడే
ఏడిస్తే ఎట్లా? అండ్ అదే విధంగా రానున్న ఈ ఎలక్షన్లలో వాళ్ళకి ఏ మాత్రం కూడా అడిగే హక్కు లేదు, ఏమీ చేయలేదు. 400 హామీలు అన్నారు, 420 లైర్ అని చెప్పి ఈ రోజు వార్తా విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొన్న మాన్వంతరాయ్ గారికి, అదే విధంగా దూదిమెట్ల బాలరాజు గారికి, విజిత్ వర్మ గారికి ధన్యవాదాలు. అదే విధంగా వార్తా విశ్లేషణకు గెస్ట్గా వచ్చిన వారికి మీ అందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.